అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒక్కరోజు మేనేజ్ చేస్తే వరుసగా 4 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం ఉందండి ఈ ఏప్రిల్ నెలలో విద్యార్థులకి, అలాగే ఉద్యోగస్తులకి కూడా. ఏంటి అనేది వివరాలు వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని నేను అందులో ఇస్తాను. ఓకే, చూడండి, తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులే కాదు ఉద్యోగులు కూడా ఈ వారం రోజుల పాటు 4 రోజులు సెలవులు ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంది. 5 రోజులు మినహా మిగతా రోజులన్నీ కూడా సెలవులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒక్కరోజు లీవ్ చూసుకుంటే మొత్తం వరుసగా 5 రోజులు సెలవు అయితే రానున్నాయి. సెలవులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి, కాలేజీకి వెళ్ళే యువత కాదు, ఉద్యోగాలు చేసేవారు కూడా సెలవు ఎప్పుడు వస్తుందా, ఫ్యామిలీతో ఎప్పుడు గడుపుతామా, ఇక వీకెండ్ అయితే సెలవులు వచ్చాయంటే ఇంకా ఎగిరి గంతేస్తారు. అలాగే లాంగ్ వీకెండ్ ఉంటే ఇంకా సరదాగా గడిపేందుకు ప్లాన్లు అయితే చేసుకుంటారు. కేవలం ఒక్కరోజు మేనేజ్ చేస్తే చాలు 5 రోజులు సెలవు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ నెలలో. ఇప్పటికే ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు అయితే ముగిసిపోయినాయి. ఇక మిగతా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తం అయితే ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు అనమాట. పేరెంట్స్ కూడా లాంగ్ వీకెండ్ అయితే వస్తుంది. సో వీలైతే వీళ్ళు ఏదైనా ఊర్లకి, టూర్లకి కానీ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో 2025 ఆరంభంలోనే సెలవుల జాబితాను ప్రకటించింది ప్రభుత్వాలు. సో ప్రత్యేక రోజుల్లో తప్పనిసరిగా సెలవులతో పాటు అవసరానికి వచ్చే ఆప్షనల్ హాలిడేస్ కూడా ఇచ్చింది. ఇంకా ఏప్రిల్ 1న రంజాన్ తర్వాత రోజు అయితే వచ్చింది. సో ఏప్రిల్ 5నేమో బాబు జగజ్జీవన్ రావుకి అయితే సెలవు కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఏప్రిల్ 6న అయితే శ్రీరామనవమి ఆదివారం వచ్చింది. మరో 3 రోజులు ముగియగానే అంటే ఏప్రిల్ 10న ఇంకో హాలిడే అయితే వస్తుంది. గురువారం సంబంధించి మహావీర్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారనమాట. సో ఏప్రిల్ 10న మహావీర్ హాలిడే. శుక్రవారం అంటే ఏప్రిల్ 11 ఒక్కరోజు స్కూల్కి వెళ్ళినట్లయితే ఇంకా ఏప్రిల్ 12 రెండో శనివారం, అలాగే ఏప్రిల్ 13 ఆదివారం అవుతాయి. ఇక దీని తర్వాత ఈ 2 రోజులు సెలవులు అయిన తర్వాత ఏప్రిల్ 14 సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో ఒక్క శుక్రవారం మాత్రం మేనేజ్ చేసినట్లయితే 10, 12, 13, 14 ఇలా 4 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అటు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సెలవులు అయితే వస్తున్నాయి. అయితే ఈ 14 దాటిన తర్వాత మరలా ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే ఎలాగైతే రాబోతున్నాయి. ఏప్రిల్ 24ను కూడా ఒక ఆప్షనల్ హాలిడే అయితే ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ ఏప్రిల్ 23 నుంచి మనకి వేసవి సెలవులు ఉండడం అయితే జరిగింది. సో మనకి ఈ 14వ తేదీ వరకు కూడా మరొక 4 రోజుల సెలవులు ఉన్నాయి. వేసవి సెలవులు కాకుండా విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా దీని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్. థ్యాంక్ యూ.